హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. సో నా పేరు సాయి. ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నారు అంటే మన వీడియోస్ని, ఈ ఛానల్లో మనం మేజర్గా ట్రేడింగ్ గురించి, ఇన్వెస్టింగ్ గురించి ఎన్నో టాపిక్స్ కానీ ఎన్నో మనీ సేవింగ్ టిప్స్ కానీ మనం డిస్కస్ చేసుకుంటూ ఉంటాము. సో గోయింగ్ ఫార్వర్డ్ ఎవరైనా ఫస్ట్ టైం వస్తున్నారంటే కంపల్సరీ ఆ లైక్ బటన్ని ప్లస్ సబ్స్క్రైబ్ చేసుకోండి, గోయింగ్ ఫార్వర్డ్ ఎనీ వీడియోస్ కానీ నోటిఫికేషన్స్ కానీ రావడానికి. ఓకే, సో ఈ వీడియోలో మనం ఏం డిస్కస్ చేసుకున్నాము అంటే మనకి బడ్జెట్ డే. సో బడ్జెట్ డే అంటే అందరికీ తెలిసిందే, బట్ ఎవరు సరిగ్గా చెయ్యరు. సో ఈ వీడియోలో మనం ఏం చేద్దాము అంటే నా శాలరీ, ఒకవేళ నా శాలరీ ఒక 1 lakh rupees అనుకుంటే ఆ 1 lakh rupeesని నేను ఎలా ఇన్వెస్టింగ్ చేస్తాను, ఎలా స్ప్లిట్ చేసి ఎందులో నేను మేనేజ్ చేస్తాను మనీని అనేది మనం డిస్కస్ చేసుకున్నాము. సో కొన్ని సెక్షన్స్ ఎవరెవరికైతే వాళ్ళకి ఉండవో అవి మీరు రిమైనింగ్ అవి తీసేసి మీరు మేజర్ చంక్ ఆఫ్ మనీ సేవింగ్స్ కానీ ఇన్వెస్ట్మెంట్లో కానీ పెట్టచ్చు. ఓకే, సో గోయింగ్ ఫార్వర్డ్ మనం వీడియోలోకి వెళ్ళి నేను ఒక ఎక్సెల్ షీట్ కూడా మీకు క్రియేట్ చేద్దాం ఈ వీడియోలో. ఓకే, సో నేను ఫస్ట్గా ఈ స్ప్రెడ్షీట్ అనేది మీకు కంపల్సరీ మీకు ప్రొవైడ్ అయితే చేస్తాను. సో మనం బడ్జెట్ రోజు ఒక మంచి టాపిక్ మనం తీసుకొని అసలు మన శాలరీని బడ్జెటింగ్ ఎలా చేయాలి అనేది మనం చూసుకుందాం. ఓకే, సో శాలరీని బడ్జెట్ చేయడానికి ఫస్ట్ మనకు తెలియాల్సింది టేక్ హోమ్ శాలరీ. సో ఫర్ ద ఈజ్ ఆఫ్ యూస్ మనం ఏం చేద్దాము అంటే మనం అసలు ఓన్లీ సింగిల్ పర్సన్ అని చెప్పి మనం క్యాలిక్యులేట్ చేద్దాం. సో ఎవరైనా ఫ్యామిలీ ఉంటే వాళ్ళు ఈ ఫార్ములా ఎలా వాడతారు అంటే ఈ ఎక్సెల్ షీట్ ఎలా వాడాలి అంటే ఆ టేక్ హోమ్ శాలరీ ఇద్దరిది కలిపి ఎంత ఉంటుందో ఆ ఇద్దరి శాలరీ కలిపి అందులో పెట్టండి. సో దట్ మీకు దాన్ని బట్టి మీకు ఎనాలిసిస్ అనేది ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. సో దీన్ని ఏం చేద్దాము అంటే ఒక టేక్ హోమ్ శాలరీ 1 lakh బేసిస్ మీద మనం ప్లాన్ చేసుకుందాం. సో 1 lakhలో జనరలీ మనకి ఫస్ట్ అసలు తెలియాల్సిన రూల్ ఏంటి అంటే జనరలీ 50% అనేది నీడ్స్ కానీ ఎసెన్షియల్స్ కానీ ఉంచాలి. ఓకే, 20% అనేది వాంట్స్ కానీ గుడ్ టు హ్యావ్ కానీ అంటారు. 20 or 30% అండ్ సేవింగ్స్ కానీ ఇన్వెస్ట్మెంట్ కానీ 20% చేయాలి అంటారు. బట్ నాకు పర్సనల్గా సూట్ అయ్యేది మాత్రం 20% వాంట్స్, 30% సేవింగ్స్ కానీ ఇన్వెస్ట్మెంట్ కానీ చేస్తే బాగుంటుంది అని చెప్పి నేను నాకు డిసైడ్ చేసుకున్నది. అండ్ ఐ ఆల్సో ప్రిఫర్ లైక్ ఎవరైనా చేస్తున్నారు అంటే అలానే చేయండి. సో దట్ మీ గోయింగ్ ఫార్వర్డ్ కూడా ఇన్వెస్ట్మెంట్ అనేది మేజర్ చంక్ ఉంటుంది. వాంట్స్, నీడ్స్ అనేవి ఎప్పుడైనా మనం మేనేజ్ చేయొచ్చు, అంత నెసెసిటీ కానివి ఐటమ్సే ఉంటాయి. ఓకే, సో మన టేక్ హోమ్ శాలరీలో ఫస్ట్ మనం డిసైడ్ చేసుకునేది నీడ్స్ ఆర్ ఎసెన్షియల్స్. ఓకే, సో నీడ్స్ ఆర్ ఎసెన్షియల్స్లో మన మనీ అలొకేషన్ ఎంత అంటే 50%. ఓకే, సో ఎప్పుడైనా కూడా 50% మనం అలొకేట్ చేద్దాం. ఓకే, సో కొంతమందికి ఫర్ ఎగ్జాంపుల్ కొంతమందికి ఈ నీడ్స్ ఎసెన్షియల్స్ అసలు ఉండకపోవచ్చు. ఓకే, సో ఉండకపోవచ్చు అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఫస్ట్ జాబ్ చేసేటప్పుడు నేను మా ఇంట్లో పేరెంట్స్ దగ్గరే ఉండేవాడిని. సో నాకు రెంట్ కానీ లేకపోతే గ్రాసరీ షాపింగ్స్ కానీ ఇవన్నీ మనకి ఏమీ ఉండవు. బట్ ఈ వీడియో మనం జనరల్ పర్పస్ కోసం చేస్తున్నాము, అందరు ఆడియన్స్ కోసం చేస్తున్నాం కాబట్టి అవన్నీ కూడా లిస్ట్ చేద్దాము. సో లిస్ట్ చేసి అవి అందులో మీకు ఏవేవైతే లేవో అవన్నీ తీసుకెళ్ళి మీరు ఆ 30% బ్రాకెట్లో ఏదైతే సేవింగ్స్ అండ్ ఇన్వెస్ట్మెంట్ బ్రాకెట్లో ఉందో ఆ సేవింగ్స్ అండ్ ఇన్వెస్ట్మెంట్ బ్రాకెట్లో మనం ఇన్వెస్ట్ చేద్దాం ఎక్కువ. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ వచ్చేసి రెంట్ ఆర్ హోమ్ ఈఎంఐ చాలామందికి ఉండేదే. ఓకే, సో ఇది ఏంటి అంటే మనము ఒక 25,000 వేసుకుందాం. ఓకే, గ్రాసరీస్ సో ఈ రెంట్ ఇంకా హోమ్ ఈఎంఐలో కూడా నేను ఏం ప్లాన్ చేస్తాను అంటే గోయింగ్ ఫార్వర్డ్ అసలు మీరు ఇంట్రెస్ట్ అనేది కట్టకుండా కూడా ఎలా మీరు హోమ్ లోన్ని మేనేజ్ చేయొచ్చు. ఒకవేళ హోమ్ లోన్ని మేనేజ్ చేయాలి, నేను తొందరగా కట్టేస్తే ఎలా కడితే మీకు ఎంత బెనిఫిషియల్గా ఉంటుంది, ఇయర్ వైజ్ ఏది తగ్గియాలి, లేకపోతే టెన్యూర్ తగ్గియాలా, లేకపోతే ఇంట్రెస్ట్ రేట్ తగ్గించుకోవాలా, లేకపోతే ఎలా చేయాలి అని చెప్పి కూడా అని చూద్దాము. ఫర్ ఎగ్జాంపుల్ నేనేం చేస్తాను అంటే నా ఇన్వెస్ట్మెంట్ ప్రాపర్టీ మీద ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక 25 lakhs ఆర్ 30 lakhsకి ఒక ప్రాపర్టీ కొన్నాను అంటే నేను దాన్ని రెంట్కి బిజినెస్ కింద ఇచ్చేస్తాను. బిజినెస్ అంటే నేను హోమ్ రెంట్కి ఇస్తాను. ఓకే, సో దాని మీద నాకు ఐదర్ 15,000 10,000 లేకపోతే 20,000 ఏదో ఒక రెంట్ వస్తుంది. ఆ రెంట్ అనేది నా డబ్బులు కావు అని చెప్పి అనుకొని నేను కంప్లీట్గా
లోన్ అనేది క్లియర్ చేయడానికి యూస్ చేసేస్తాను. నా దగ్గర ఉన్న డబ్బులు నేను దాన్ని రీఇన్వెస్ట్ చేసి ఏం చేస్తాను అంటే ఆ ఇంట్రెస్ట్ కాంపోనెంట్ ప్లస్ ప్రిన్సిపల్ కాంపోనెంట్ని ఎంత మ్యాక్సిమం తగ్గియగలుగుతానో అంత తగ్గిస్తాను. సో ఇది అనేది చాలా పెద్ద టాపిక్, మనం నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేసుకుందాము. సో దట్ మీరు ఒకవేళ 30 lakhs ప్రాపర్టీ కొంటున్నారంటే ఐడియల్గా మీ చేతికి ఒక 15 lakhsకే మీకు ఆ ప్రాపర్టీ వచ్చేస్తుంది. ఎలా వస్తుంది ఏంటి అసలు ఆ ఇన్వెస్ట్మెంట్ టిప్ ఏంటి అని చెప్పి మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఓకే, సో గ్రోసరీస్కి మనం ఒక 10,000 అలొకేట్ చేసుకుందాము. ఎవరికైనా ఫ్యామిలీ ఉంటే కిడ్స్ ఎక్స్పెన్సెస్ కూడా ఉంటాయి. సో కిడ్స్ కోసం అని చెప్పి ఒక 10,000 వాళ్ళకి మంత్లీ లేకపోతే స్కూల్ అనో లేకపోతే ఏదో ఒక బుక్స్ అనో అని చెప్పి కూడా ఉంటాయి. ఓకే, సో అది కాకుండా పవర్ బిల్ లేకపోతే వాటర్ బిల్, టెలిఫోన్ బిల్, ఓకే, బ్రాడ్బ్యాండ్, ఇవి బేసిక్ ఎసెన్షియల్స్ అన్నమాట. ఓకే, సో ఈ బేసిక్స్ ఎసెన్షియల్స్ మనకి లేకుండా చాలా కష్టము. ఓకే, సో ఇవి లేకపోతే నేను బతకలేను అన్నట్టు ఉండాలి. ఓకే, అలాంటివి మాత్రమే ఈ నీడ్స్ ఆర్ ఎసెన్షియల్స్లో పెట్టండి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు సింగిల్, నేను ఇంట్లో ఉంటున్నాను, పేరెంట్స్తో ఉంటున్నారంటే మీకు రెంట్ కానీ, హోమ్ ఈఎంఐ కానీ, లేకపోతే గ్రోసరీస్ కానీ, కిడ్స్ కానీ, ఈ బిల్స్లో మీకు ఆబ్వియస్గా ఫోన్ బిల్ ఒకటి ఉంటుంది, కానీ బట్ ఆల్మోస్ట్ మీకు మేజర్ చంక్ ఆఫ్ ద శాలరీ విల్ బీ సేవ్డ్. సో ఆ శాలరీ ఏం చేద్దాము అంటే మనం సేవింగ్స్ అండ్ ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్లో ఆ పాట్లో వేసాము అంటే మీకు ఫ్యూచర్ అనేది చాలా బెనిఫిషియల్గా ఉంటుంది. ఓకే, సో ఇదేం చేద్దాము అంటే ఇది టోటల్గా మనకి 50,000 వచ్చేసింది. ఓకే, సో ఇది మనకి నీడ్స్ అండ్ ఎసెన్షియల్స్ అనమాట, రైట్? సో నీడ్స్ అండ్ ఎసెన్షియల్స్ మనకి 50% అలొకేషన్. సిమిలర్లీ మన నెక్స్ట్ సెక్షన్ ఏంటి, వాంట్స్ ఆర్ గుడ్ టు హ్యావ్. సో ఇది మీరు ఎలా అంటే మీరు ఐదర్ 30% పెట్టుకోవచ్చు ఆర్ 20% పెట్టుకోవచ్చు. నాకు పర్సనల్గా 20% అనేది నాకు సూట్ అవుతుంది. సో నేను 20% అలొకేట్ చేస్తున్నాను. ఓకే, సో ఇక్కడ నెక్స్ట్ మనకి ఈ వాంట్స్లో మనం ఏం అలొకేట్ చేయొచ్చు అంటే ఫర్ ఎగ్జాంపుల్ షాపింగ్ ఆర్ స్విగ్గీ కానీ లేకపోతే బయట తిరగడము అలాంటివి మనం ప్లాన్ చేసుకోవచ్చు. నెట్ఫ్లిక్స్, ప్రైమ్ చాలా ఇంపార్టెంట్ అందరికీ ఈ మధ్య. సో జిమ్ మెంబర్షిప్ ఉండొచ్చు. ఓకే, జిమ్ మెంబర్షిప్ కానీ ఇంకోటి నేను ఏం ప్లాన్ చేస్తాను అంటే ఫన్ మనీ అని చెప్పి నేను ఇది ఒకరి దగ్గర నేర్చుకున్నాను అనమాట. సో ఈ ఫన్ మనీ ఏంటి అంటే మనం బేసికల్గా అసలు ఆ డబ్బుల గురించి ఆలోచించకుండా ఖర్చు పెడతాం, అంటే విచ్చలవిడిగా ఖర్చు పెడతాం అనమాట. సో ఆ ఫన్ మనీ పార్ట్ అనేది నేను ఎవ్రీ మంత్ అనేది ఖర్చు పెట్టాను. సో అందులో యాడ్ చేస్తూ ఎప్పుడో అప్పుడు సో ఆ ఫన్ మనీ అలా వచ్చినప్పుడు అది తీసి ఆ ఫండ్ మనీ నుంచి ఖర్చు పెడుతూ ఉంటాను అనమాట. ఓకే, సో మనకి ఇప్పుడు షాపింగ్లో ఫర్ ఎగ్జాంపుల్ 5,000 వేసుకున్నాము, స్విగ్గీ జొమాటోలో 5,000 వేసుకున్నాము, నెట్ఫ్లిక్స్ ఈ మధ్య చీప్ అయిపోయింది కాబట్టి ఒక 1,000, జిమ్ మెంబర్షిప్ అరౌండ్ 2,500 యావరేజ్గా ఉంటుంది, ఫండ్ మనీలో ఒక 2,500 వేసుకున్నాం. ఓకే, సో ఈ టోటల్ ఎంత అవుతుందో మళ్ళీ చూద్దాం. ఓకే, సో సమ్ ఆఫ్ ఓకే ఇది 16,000 అవుతుంది. అంటే మన 20% అలొకేషన్ కూడా దీనికి మొత్తం అవ్వలేదన్నమాట. ఓకే, సో దీనికి ఏం చేద్దాము అంటే నెక్స్ట్ సెక్షన్ మనకి సేవింగ్స్ ఆర్ ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్. ఓకే, సో ఈ సేవింగ్స్ అండ్ ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్లో నాకు నచ్చిన అలొకేషన్ మాత్రం 30%. ఓకే, సో ఈ 30%ని నేను ఎలా ప్లాన్ చేస్తాను అంటే మనము ఈ 30% అంటే మనకి ఆల్మోస్ట్ 1 lakh into 30%, సో అరౌండ్ 30,000 వస్తుందన్నమాట మన శాలరీ నుంచి. ఇది వచ్చేసేసి సెంటర్లో పెడతాము. ఓకే, సో ఇందులో ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే ఎమర్జెన్సీ ఫండ్ క్రియేట్ చేయడం. ఓకే, ఎమర్జెన్సీ ఫండ్ అంటే ఏంటి అని చెప్పి చాలామంది అడగచ్చు. సో ఎమర్జెన్సీ ఫండ్ ఏంటి అంటే ఎప్పుడైనా కూడా మనం ఒకవేళ జాబ్ చేస్తున్నా లేకపోతే లైఫ్లో ఎక్కడన్నా కూడా ఎమర్జెన్సీ ఫండ్ అంటే నాకు ఇమీడియట్గా డబ్బులు కావాలి అంటే
ఆ ఎమర్జెన్సీ ఫండ్ నుంచి నేను ఇమీడియట్గా తీసి ఏదైనా యూస్ కోసం అనేది వాడచ్చు. అంటే ఎమర్జెన్సీ వచ్చినప్పుడే వాడచ్చు. అంటే హెల్త్ ఎమర్జెన్సీ అవ్వనివ్వండి, లేకపోతే ఎవరికైనా ఏదైనా అయ్యి ఇమీడియట్గా మనీ కావాల్సి వచ్చింది, అలాంటివి మాత్రం ఎమర్జెన్సీ ఫండ్ ఒకటి బిల్డ్ చేయాలి. సో ఈ ఎమర్జెన్సీ ఫండ్ ఎలా బిల్డ్ చేసుకోవాలి అంటే జనరలీ సజెస్టెడ్ వే అంటే 6 or 12 months ఉండాలి అని చెప్పి అంటారు. అంటే 6 or 12 months ఆఫ్ యువర్ ఎక్స్పెన్సెస్. అంటే మీరు 1 lakhలో 6 months వరకు మీరు సేవింగ్స్ మాత్రం చేయాలి. అంటే 6 months నేను సేవింగ్ చేయాలి అంటే చాలా కష్టం కదా అని చెప్పి మనం అనుకుంటాం. అందుకనే ఆ ఎమర్జెన్సీ ఫండ్ని ఎప్పటికప్పుడు బిల్డ్ చేస్తూ ఉండాలి. సో బిల్డ్ చేసి ఆ ఎమర్జెన్సీ ఫండ్ ఒకసారి మీ ఎసెన్షియల్ నీడ్స్ ఏవైతే ఉన్నాయో ఆ నీడ్స్కి సరిపోయినంత 6 monthsకి సరిపోయినంత అమౌంట్ జనరేట్ చేసేటట్టు ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ 6 into మనకి ఇక్కడ ఈ ఎగ్జాంపుల్లో 6 into 50,000 అవుతుంది. అంటే మనం ఆల్మోస్ట్ ఒక 3 lakhs రూపీస్ నాకు ఎమర్జెన్సీ ఫండ్లో ఉండాలి. ఎమర్జెన్సీ ఫండ్ని ఎలా మేనేజ్ చేయాలి అనేది మనం సపరేట్ వీడియోలో డిస్కస్ చేసుకుందాం. అంటే ఎమర్జెన్సీ ఫండ్ అంతా ఒకటే దగ్గర ఒక బ్యాంక్లో వేసేసి లేకపోతే ఎఫ్డీలో వేసేస్తాను అంటే కుదరదు. సో ఎమర్జెన్సీ ఫండ్ కూడా డైవర్సిఫై చేయాలి. అది ఎలా డైవర్సిఫై చేయాలి అనేది మనం తర్వాత డిస్కస్ చేసుకుందాం. బట్ ఎమర్జెన్సీ ఫండ్ అనేది హోప్ మీకు అర్థమై ఉంటుంది. ఎమర్జెన్సీ ఫండ్ ఏంటి, ఎంత ఇంపార్టెంట్ అని చెప్పి. సో ఈ ఎమర్జెన్సీ ఫండ్ ఎప్పుడన్నా కూడా 6 or 12 months ఉండాలి, రైట్? సో దీన్ని మనము సెంటర్ అలైన్ మర్జ్ సో 6 or 12 monthsకి ఫర్ ఎగ్జాంపుల్ మనం స్టార్టింగ్ ఒక 5,000తో స్టార్ట్ చేద్దాం. ఓకే, ఒక 5,000తో స్టార్ట్ చేద్దాం. ఇది కాకుండా నేను మేజర్గా తిరుగుతాను, అంటే నాకు హాలిడేస్ కానీ లేకపోతే వెకేషన్స్ కానీ చాలా ఇష్టం. సో నేనేం ప్లాన్ చేస్తానంటే ఐదర్ ఒక హాలిడే ఫండ్ అనో లేకపోతే జల్సా ఫండ్ అని చెప్పి అనుకోండి. ఓకే, సో ఇదేంటి అంటే మనకి ఏదైనా బర్త్డే వస్తుంది లేకపోతే ఏదో పెద్ద ఈవెంట్ వస్తుంది, నాకు ఒక లంసమ్ అమౌంట్ ఆఫ్ క్యాష్ కావాలి అని చెప్పి అనుకొని అందులో నేను ఇన్వెస్ట్ చేస్తూ ఉంటాను. ఎప్పటికప్పుడు అందులో అయిపోయినా కూడా దాంట్లో రెగ్యులర్గా ఇన్వెస్ట్ చేస్తూ ఉంటాను. సో దట్ నాకు గోయింగ్ ఫార్వర్డ్ ఎప్పుడైనా ఏదైనా కావాలి లేకపోతే ఏదైనా చేయాలి, హాలిడేకి వెళ్ళాలి అనుకుంటే ఐ కెన్ గో హెడ్ విత్ దట్ పర్టికులర్ అమౌంట్, టేకింగ్ దట్ అమౌంట్. సో దట్ నా సేవింగ్స్ కానీ, నా ఎసెన్షియల్స్ కానీ, లేకపోతే నా వాంట్స్ కానీ, ఎమర్జెన్సీ ఫండ్ కానీ ఇవేవి ముట్టుకోకుండా నేను డైరెక్ట్గా హాలిడే ఫండ్ నుంచి తీసేసి ఐ కెన్ ప్లే అరౌండ్ విత్ దట్ ఆర్ ఐ కెన్ యూస్ దట్ మనీ అన్నట్టు నేను అనుకుంటా. ఓకే, సో దీనికి ఒక అలొకేషన్ ఒక 5,000 రూపీస్ చేద్దాం. ఓకే, ఇన్వెస్టింగ్ ఆర్ ట్రేడింగ్ కోసం ఒక 20,000 అలొకేట్ చేద్దాం. ఓకే, సో ఐ గెస్ అది 30,000 అయింది కదా. సో ఈ టోటల్ వచ్చేసి మనకి 30,000, రైట్? సో దీన్ని ఏం చేద్దాము అంటే సో మనకి ఇంకా స్పేర్ మనీ కూడా ఉంది. అంటే స్పేర్ మనీ ఎంత ఉంది అని చెప్పి క్యాలిక్యులేట్ చేసుకుంటే మనం 1 lakh అమౌంట్ నుంచి -50 -16 -30 ఓకే, మన దగ్గర ఒక 4,000 అనేది స్పేర్ మనీ కింద ఉంది. దీన్ని ఏం చేయకండి, దీన్ని అలానే బ్యాంక్ అకౌంట్లోనో లేకపోతే ఎక్కడో దగ్గర వదిలేసేయండి. సో దట్ అది కూడా బ్యాంక్ అకౌంట్లో ఎప్పుడు కావాలంటే అప్పుడు మీకు ఏదో ఒక చిన్న యూస్ కోసమో లేకపోతే ఏదో చేయడానికో మీకు యూజ్ అవుతుంది. ప్లస్ ఏం చేస్తారు అంటే మీ నీడ్స్ అండ్ ఎసెన్షియల్స్ మాత్రం ఒక కంప్లీట్ సపరేట్ బ్యాంక్ అకౌంట్లో పెట్టేయండి. సో దట్ మీకు కన్ఫ్యూజన్ ఉండదు. ఓకే, ఇవి నా నీడ్స్, ఇది నా పర్ఫెక్ట్ అలొకేషన్ అని చెప్పి అందులో మీకు మనీ వెళ్ళిపోతూ ఉంటుంది. వాంట్స్
కోసం ఆ 20%కి ఇంకో సపరేట్ అకౌంట్ పెట్టండి. సేవింగ్స్ అండ్ ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ కోసం ఇంకో సపరేట్ అకౌంట్ పెట్టండి. సో దట్ మీకు కంప్లీట్ క్లియర్ డైవర్సిఫికేషన్ ఉంటుంది. ఏ అకౌంట్లో నేను ఎంత స్పెండ్ చేస్తున్నాను అని చెప్పి మనకు ఆలోచిస్తాం. సో నాకు పర్సనల్గా నేను అనుకోకుండానే స్విగ్గీ జొమాటోలోకి 5,000 కాకుండా 10,000 15,000 ఖర్చు పెట్టేవాడిని. సో లేకపోతే బయటికి వెళ్ళి తిరిగి లేకపోతే ఏదో ఒకటి చేసి వచ్చేసరికి 10,000-15,000 ఎగిరిపోయేది. సో అది దాన్ని లిమిట్ చేసి గోయింగ్ ఫార్వర్డ్ ఇలా బడ్జెటింగ్ చేసుకుంటే మన లైఫ్ అనేది చాలా 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 బెటర్గా ఉంటుంది. సో ఇన్వెస్టింగ్ ట్రేడింగ్ కూడా ఈ 20,000 ఒకటే దగ్గర పెట్టేస్తాను అంటే కుదరదు. సో ఆ 20,000 కానీ ఎమర్జెన్సీ ఫండ్ కానీ ఏ ఫండ్ క్రియేట్ చేస్తున్నా కూడా దాన్ని డైవర్సిఫై చేసి డిఫరెంట్ థింగ్స్లో పెట్టాలి. అంటే మ్యూచువల్ ఫండ్లో పెట్టుకోవచ్చు, లేకపోతే నా ఇన్వెస్టింగ్లో నేను ఏం చేస్తానంటే కొంచెం క్రిప్టోలో పెడతాను, కొన్ని మ్యూచువల్ ఫండ్స్లో పెడతాను, కొన్ని స్టాక్ మార్కెట్లో పెడతాను, కొన్ని యాక్టివ్ ట్రేడింగ్ కోసం పెడతాను, కొన్ని ప్యాసివ్ ఆల్కోస్ కోసం పెడతాను. సో అలా డైవర్సిఫై చేసుకొని కొన్ని యూఎస్ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేస్తాను. సో ఇలా కంప్లీట్ డైవర్సిఫికేషన్ అనేది చేసుకోవాలి ఎప్పుడన్నా కూడా. సో దట్ మీకు ఎప్పుడు ఏ సిచ్యువేషన్ వచ్చినా కూడా మీ ఫండ్స్ అనేవి ఇమీడియట్గా తీసేయగలుగుతారు. ప్లస్ ఆ ఫండ్లో యావరేజ్ రిటర్న్ అనేది కాంపౌండింగ్ అవుతూ గ్రోత్ అవుతూనే ఉంటుంది. ఓకే, సో ఇలా బడ్జెటింగ్ చేసుకోవాలి. సో హోప్ మీకు ఈ వీడియో నచ్చినట్టు అనుకుంటే కంపల్సరీ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేస్తే మీకు నోటిఫికేషన్ అనేది గోయింగ్ ఫార్వర్డ్ ఎనీ వీడియోస్కి కంపల్సరీగా నోటిఫికేషన్ వస్తుంది. మీకు వీడియో నచ్చింది అనుకుంటున్నాను. సో ఈ ఎక్సెల్ షీట్ అనేది నేను వీడియో డిస్క్రిప్షన్లో పెడతాను. సో ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఎవరికైనా కావాలనుకున్నప్పుడు ఎక్సెల్ షీట్ ఓపెన్ చేసుకొని మీ టేక్ హోమ్ శాలరీ, ఫస్ట్ శాలరీ ఏదైతే ఉందో ఆ టేక్ హోమ్ శాలరీని మీరు మాడిఫై చేసిన తర్వాత మీకు ఆటోమేటిక్గా అసెట్ అలొకేషన్ అనేది మీకు ఆటోమేటిక్గా వచ్చేస్తుంది మీ శాలరీ ప్రకారంగా. ఫర్ ఎగ్జాంపుల్ నాది 50,000 లేకపోతే 30,000 అనుకుంటే ఆ శాలరీ ప్రకారంగా మీకు అలొకేషన్ అనేది వచ్చేస్తుంది. అందులో మీకు ఏ సెక్షన్స్ అయితే లేవో ఆ సెక్షన్స్ ఒక్కటి మార్చుకోండి, లేకపోతే ఆ సెక్షన్స్ ఒక్కటి డివైడ్ చేసుకొని డిఫరెంట్గా పెట్టుకోండి. సో దట్ మీకు అర్థమవుతుంది, ఓకే నేను ఈ సెక్షన్లో ఇంత స్పెండ్ చేస్తున్నాను, ఈ సెక్షన్లో ఇంత స్పెండ్ చేస్తున్నాను అని. ఓకే, సో ఇలా బడ్జెటింగ్ చేసుకుంటే మీకు గోయింగ్ ఫార్వర్డ్ ఏది తీసుకోవాలన్నా, లేకపోతే హోమ్ లోన్ తీసుకోవాలన్నా, లేకపోతే ఏది తీసుకోవాలన్నా కూడా చాలా చాలా ఈజీగా ఉంటుంది. గోయింగ్ ఫార్వర్డ్ అందరూ బడ్జెట్ చేస్తారు అనుకుంటున్నాను. మీ శాలరీ అనేది బడ్జెటింగ్ చేసుకొని గ్రో చేసుకోండి. ఓకే, that's it my friends. ఈ వీడియో ఇంతటితో ఎండ్ చేద్దాము. ఓకే, థ్యాంక్ యూ, బాయ్.